ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు. లెక్కలు చెప్తున్నాను అని అనుకుంటున్నారా? మరి లెక్కలేనండి. ముచ్చటగా 7 హెయిర్ స్టైల్స్ ఎలా వేసి, ఎలా ఫ్లవర్స్ సెట్ చేశాను అన్నది ఒక చిన్న వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. హలో బడీస్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను గూడా చాలా బాగున్నానండి. ఈరోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకుంటున్నాను అన్నది చెప్పనా? మరి మొదలు పెట్టేసేయనా? ఇంకెందుకండి ఆలస్యం? ఇదిగో ఇలా మొదలు పెట్టేసేయడానికి రెడీ అయిపోయాను. ముత్యాల పూసలతో ఈ జడ రెడీమేడ్ జడకి ఈ ముత్యాల పూసల్ని ఎలా సెట్ చేస్తున్నానో చూడండి. సూది దారం తీసుకున్నాను. చక్కగా ఆ సూదిలోకి ఈ ముత్యాలు ఎక్కిచ్చి ఇదిగో ఇలా జడలో సెట్ చేస్తున్నాను. డిఫరెంట్‌గా చేసుకోవాలన్న ఒక ఆలోచన ఉంది చూసారూ? ఈ పాపకి హాఫ్ సారీ ఫంక్షన్ అండి. ఫస్ట్ లంగా జాకెట్‌తో హెయిర్ స్టైల్ వేశాను. సింపుల్‌గా ఫ్లవర్స్ సెట్ చేశాను. ఆ వీడియో. అలానే ఈ రెడీమేడ్ జడ హాఫ్ సారీకి ఎలా సెట్ చేశానో ఆ చిన్న జడకి, అలానే ఈ ఫ్లవర్స్ సెట్టింగ్ రెడ్ అండ్ వైట్ వేణీలు ఎలా సెట్ చేశానో అన్న వీడియో ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. ఇప్పుడైతే ఈ ముత్యాల పూసలతో ఈ జడని నేనెలా వేస్తున్నాను, అదేనండి ఈ రెడీమేడ్ జడకి ఈ ముత్యాల పూసలు ఎలా గుచ్చుతున్నానో చూడండి. రియల్ ముత్యాల పూసలండి. చాలా కాస్ట్‌లీ అనుకుంటాను. బావున్నాయి ముత్యాలు. చక్కగా అక్కడొకటి ఎంత చక్కగా సెట్ చేస్తున్నానో చూస్తున్నారు. సింపుల్ అండి. రెడీమేడ్ జడ వస్తే నాకసలు ఎంత పని తగ్గిపోయినట్టు ఏమంటారు? నిజమే గదా! ఇప్పుడు రెడీమేడ్ జడలొస్తున్నాయి. అలానే హెయిర్ ఎక్స్‌టెన్షన్ వస్తున్నాయి. జుట్టు లేదని బాధెందుకు అన్నట్టు. అలానే ఈ ఫంక్షన్ ఏంటి అన్నది నేనింక చెప్పలేదు కదా! ఆల్రెడీ కొంచెం చెప్పినట్టే కదా! లంగా జాకెట్, హాఫ్ సారీ, ఫుల్ సారీ అనని చెప్పి. ఇదిగో ఇంత చక్కగా ఈ జడ కంప్లీట్ చేయటము, ఎక్కడన్నా తేడాలున్నాయని చూసుకొని సరి జేయటము, ఇంత చక్కగా రెడీ చేసిన ఈ పాపని ఈ వీడియో ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్‌లోనే అప్‌లోడ్ చేశాను. మరి కూతురు సెక్షన్ అయిపోయింది గదా! మరి ఇప్పుడు అమ్మ వంతొచ్చేసింది. ఈ అమ్మకి నేనెలా రెడీ చేస్తున్నాను అన్నది చెప్పనా? ఈ మేడం గారు ఆల్రెడీ రెడీ అయిపోయారు. అలానే జడ కూడా వేసుకున్నారు. ఫ్లవర్స్ సెట్టింగ్ మామూలుగా పెట్టుకుంటుంటే అట్లా కాదండి. నేనిదిగో ఇలా సెట్ చేస్తాను అనని చెప్పి అప్పటికప్పటికి తన దగ్గరున్న ఈ మల్లె పూలని ఇదిగో ఇలా సెట్ చేస్తున్నాను. మరి ఇందాక స్టార్టింగ్ చెప్పిందదే. 1, 2, 3 అంటూ లెక్కలు కాదండి అనని. హెయిర్ స్టైల్స్, ఫ్లవర్స్ సెట్టింగు ఎలా చేశాను? ఎలా ఈ మేడం గారి వాళ్ళ ఫంక్షన్, హాఫ్ సారీ ఫంక్షన్ ఎంత గ్రాండ్‌గా చేసుకున్నారు అన్నది ఒక మంచి వీడియో మీతో ఆల్రెడీ 2 భాగాలుగా షేర్ చేసుకున్నాను. మరి డిస్క్రిప్షన్‌లో ఇవ్వనా? మరి చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. అసలు ఫంక్షన్ హడావిడి స్టార్ట్ అయినప్పుడు ఉంటుంది. ఒక్కొక్క ఫంక్షన్‌లో ఒక్కొక్క ఇంట్లో కదా! సరే. అంతేనా? ఇదిగో ఇంకొక పాపకి ఈ పాపకి కూడా హెయిర్ స్టైల్ వేయటానికి రెడీ అయ్యాను. కాదు శారీ కట్టాను, ఫేస్ రెడీ చేశాను. అలానే హెయిర్ స్టైల్ వేశాను. వీళ్ళ వీడియో గూడా మన యూట్యూబ్ ఛానెల్‌లోనే ఎప్పుడో అప్‌లోడ్ చేశాను. అన్నట్టు ఈ చీరకి, ఈ శారీ అదేండి ఈ శారీ ప్రీ ప్లేటింగ్ చేసిన వీడియో గూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. ఎన్ని ఒకటా, రెండా, మూడా, నాలుగా అంటూ అబ్బబ్బబ్బబ్బబ్బా! శ్రావణ మాసంలో ఎన్నో బ్రైడల్స్‌కి వెళ్ళాను. అలానే ఈ ఫ్లవర్స్ సెట్టింగ్ ఎలా చేస్తున్నాను? ఒకటేనండి. నేను అనుకున్న కోరిక నెరవేరాలి అంటే ఏం చెయ్యాలి అని అనుకుంటూ ఉంటానే, ఇచ్చిన పూలు కాదు మొగ్గలు తీసుకొస్తే చక్కగా ఒక డిజైన్ లాగా ఆ ఫ్లవర్స్ సెట్టింగ్ చేద్దామంటే అసలు కుదరట్లేదే అని అనుకుంటూ ఇంతకి ఎవరి పెళ్ళికి ఈ పాప రెడీ అవుతుంది అన్నది చెప్పనా? మామ కూతురి పెళ్ళికి చక్కగా ఇదిగో ఇలా రెడీ అయిపోయింది. అంతేనా? ఇదిగో ఇలా ఫ్లవర్స్ సెట్ చేశాను. ఆ తర్వాత చక్కగా ఎలా ఉంది ఏంటి అనేది ఒక చిన్న వీడియో తీసుకున్నాను. ఈ పాపని అలా రెడీ చేసిన తర్వాత నెక్స్ట్ ఎవరిని రెడీ చేస్తున్నాను అన్నది చెప్పాలి గదా! అందుకే ఇందాక చెప్పింది 1 కాదు, 2 కాదు, 3 కాదు అంటూ. ఇదిగో ఈ పాపని కూడా చక్కగా హెయిర్ స్టైల్ వేశాను. ఆర్నమెంట్స్ సెట్ చేశాను. ఆ తర్వాత ఇదిగో ఇలా ఫ్లవర్స్ సెట్ చేస్తున్నాను. ఎవరి పెళ్ళికనుకుంటున్నారు? అక్క పెళ్ళికి ఈ చెల్లిని ఇలా రెడీ చేయటం. బావుంది గదా! నచ్చింది గదా! 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు అంటూ చెప్పిన మాటే పదే చెప్తున్నట్టున్నాను గదా! మరి నేనెన్ని చేశాను అనని మీకు చెప్పాలండి. మధ్యలో స్కిప్ చేసి ఎళ్ళేవాళ్ళుంటారు గదా! అందుకని ఇలా చెప్తున్నాను. ఇదిగో ఈ పాప ఎంగేజ్‌మెంట్‌కి నేనెలా రెడీ చేశాను అన్నది. హెయిర్ స్టైల్ చూసారు కదా! మెస్సీ బ్రైడ్ వేశాను. అలానే ఇదిగో ఈ చిన్న జుట్టు కొంచెం మిగిల్చి ఉంచాను చూసారా? ఆ జుట్టుని చక్కగా 3 పాయల జడ అల్లేసేసాను. ఆ తర్వాత ఇదిగో ఇలా సూది దారం ఏసేసి ఆ జడకి టాకాలేసేసాను. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి చక్కగా ఫ్లవర్స్ సెట్ చేయటం. ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో చూసారా? బావున్నాయి గదా! మల్లెపూల సీజన్‌లో మల్లెపూలు ఇలా ఉంటే మంచిగా మనం ఫ్లవర్స్ సెట్ చేయొచ్చు. రకరకాల మోడల్స్‌లో ఫ్లవర్స్ పెట్టుకోవచ్చన్న ఆలోచన ఉంది గదా! అది. ఈ ఎంగేజ్‌మెంట్‌కి ఈ ఫ్లవర్స్‌ని నేనెలా అదే ఈ పాపకి ఎలా
ఫేస్ మేకవర్ చేశాను, ఎలా రెడీ చేశాను, అలానే శారీ ఎలా కట్టాను, అలానే ఫుల్ వీడియో ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్‌లో ఎప్పుడో అప్‌లోడ్ చేశానండి. అలానే ఈ ఫ్లవర్స్ ఎలా సెట్ చేశానో చూసారు. అలానే 1 గ్రామ్ గోల్డ్ జడ బిళ్ళలున్నాయి చూసారు. ఈ బిళ్ళల్ని ఎలా సెట్ చేశానో చూసారు. బావుంది గదా! అంతేనా? ఇదిగో ఈ పాప ప్రతాణం టైంలో ఈ పూల జడని నేనెలా వేశాను కాదండి. రెడీమేడ్ నెట్ జడ. ఏమని చెప్పాలబ్బా! పూసల జడ, మగ్గం వర్క్ జడ. మగ్గం వర్క్ జడ. రెడీమేడ్ జడలు ఇప్పుడొస్తున్నాయి గదండీ! ఆ జడల్ని. ఇదిగో ఈ ప్రతాణం జరిగే టైంలో సింపుల్‌గా నేను రెడీ అవ్వాలనుకుంటున్నాను. ఇదేంటమ్మా ఎంగేజ్‌మెంట్‌కి ఒకలా, పెళ్లి కూతురినప్పుడు, ప్రతాణమప్పుడు, పెళ్ళికి ఇలా డిఫరెంట్ స్టైల్స్‌లో ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు కదా! ఆ ప్లానింగ్ ప్రకారమే ఈ పాపకి నేనెలా ఈ మగ్గం వర్క్ జడని ఎలా సెట్ చేశానో చూసారు. అలానే ఈ ఫ్లవర్స్ సెట్టింగ్ ఎలా చేస్తున్నానో చూస్తున్నారు. బావుంది గదా! మంచిగా ఉంది గదా! కానీ ఆ శారీకి ఈ జడ కలిసిపోయినట్టు కనిపిస్తుంది. అలా కాకుండా నెట్ జడ కనుక అయినట్టయితే సూపర్‌గా ఉండేది అని అనుకుంటూ ఉన్నాను. మీకే అర్థమైంది గదా! ఆ మ్యాచింగు అంటే చీరకి కలిసిపోయినట్టు చక్కగా ఈ పాపను గూడా ప్రతాణానికి అలా ఈ జడ వేసి, ఈ ఫ్లవర్స్ సెట్ చేసి ఎలా రెడీ చేశానో చూసారు. మరి అంతేనా? ఇదిగో ఇంకొక జడ, ఇంకొక హెయిర్ స్టైల్ ఈ ఫంక్షన్‌కి ఎలా అంటే చిన్న సింపుల్ ఫంక్షన్స్ ఉంటాయి చూసారా? ఆ టైంలో సింపుల్‌గా రెడీ అవ్వాలి అనుకుంటే తన ఓన్ హెయిర్‌కి ఇదిగో ఇలా కర్ల్స్ పెట్టేసి చక్కగా ఈ పాపని రెడీ చేశాను. ఎలా ఉన్నాయి నేను అప్‌లోడ్ చేసిన ఈ 7 రకాల హెయిర్ స్టైల్స్, ఫ్లవర్స్ సెట్టింగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అని నేను చెప్తూ ఉంటానే. అడగందే అమ్మాయినా పెట్టదు అన్నమాట. నిజమేనా? కరెక్టే గదా! మరి నన్ను అలా ఎంకరేజ్ చేస్తూ ఉండండి. నేను ఇలాంటి మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకోవడానికి నేను ఎల్లప్పుడూ రెడీగా ఉంటాను. మళ్ళీ కొత్త